ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు This program is sponsored by Sai Super Specialty Hospitals, Healthcare Redefined, Rajahmundry. సకల సౌకర్యాలతో కూడిన అత్యాధునిక వైద్యం అందరికీ అందుబాటులో ఇప్పుడు మన రాజమండ్రిలో సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, హెల్త్ కేర్ రీడిఫైన్డ్, రాజమండ్రి. ఇది రాజమండ్రిలో జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్. ఇక్కడ అన్ని రకాల క్యాన్సర్లను నిర్ధారించి నయం చేసే అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్నారు. క్యాన్సర్ నిర్ధారణకు, చికిత్సకు అత్యంత అధునాతనమైన పరికరాలు ఉన్నాయి. కీమోథెరపీ చేయించుకునే రోగి హాస్పిటల్లో ఉండిపోనవసరం లేదు. ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రానిక్ చైర్లో కొద్ది గంటల పాటు కీమోథెరపీ తీసుకుని అదే రోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. రేడియో గామా కిరణాలతో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అత్యంత అధునాతనమైన రేడియేషన్ అంకాలజీ యూనిట్ జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్లో మరో విశేషం. శస్త్రచికిత్సతో క్యాన్సర్లను నయం చేసే సర్జికల్ అంకాలజీ విభాగంలో సాటిలేని థియేటర్లు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఈ హాస్పిటల్లో రోగులకు కొండంత అండ. లాభాపేక్ష లేని క్యాన్సర్ ట్రీట్మెంట్ కు 25 ఏళ్ల నమ్మకం. రాజమండ్రి జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్. సిపి రెడ్డి హీరో, మెయిన్ రోడ్, టీ నగర్, రాజమండ్రి. సెల్ 7797766389. Santi PVC and HDPE pipes, blue casing pipes, Astral CPVC pipes, gel, Cera, Santi pipes, tiles and sanitary, Rangachari Street, T Nagar, Rajahmundry. నేను డాన్స్ కి పనికిరానంట. ఎందుకని? ఈ మధ్యన డాన్స్ చేస్తూ సడన్గా పడిపోతున్నాను. దీనికి సరైన సొల్యూషన్ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, హెల్త్ కేర్ రీడిఫైన్డ్, రాజమండ్రి. నమస్కారం. గోదావరి దిగ్గజంగా, దార్శనికులుగా, మన ఆలోచనలకి కంటే కూడా కొన్ని దశాబ్దాల ముందుకి నడిచే మేధో సంపత్తి, నిర్మాణ రంగానికి సంబంధించి ఉన్న ఒక మార్గదర్శిగా మనకి సుపరిచితులైన దాట్ల బుచ్చి వెంకటపతిరాజు గారి దేశవ్యాప్త నిర్మాణాలు, కీలక ప్రాజెక్టుల గురించి మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చర్చించుకున్నాం. ఇప్పుడు గోదావరి జిల్లా, విశేషించి రాజమహేంద్రవరం, దీనికి సంబంధించిన ప్రాజెక్టులు, వారు ఈ రాజమహేంద్రవరం సమగ్రాభివృద్ధిలో వారి పాత్ర, ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. నమస్కారం రాజుగారు. నమస్కారం అండి. దేశంలో అనేకమైన కీలక ప్రాజెక్టులు, రైల్వేలో మౌలిక వసతుల గురించి మనం చర్చించుకోవడం జరిగింది, చాలా స్ఫూర్తిదాయకంగా అన్ని విషయాలను. అలాగే గన్నవరం అక్విడక్ట్ కమ్ రోడ్ బ్రిడ్జి, ఇంకా ఇతర నిర్మాణానికి సంబంధించిన మౌలిక ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడుకున్నాం. మీరు తండ్రి బాటలో రాజకీయాల్లో అయితే వారసత్వాన్ని స్వీకరించలేదు, కానీ ఆయన సహకార రంగంలో కానీ, ఆయన ఆధ్యాత్మిక రంగంలో కానీ, ఆయన సేవా రంగంలో కానీ వాటన్నింటినీ కూడా ఆ వారసత్వంగా స్వీకరించి మీరు ముందుకు పెడుతున్నారు. సహకార రంగంలో మీరు ప్రకాశం నగర్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి 3 దశాబ్దాలుగా సారథ్యం వహిస్తూ, అసలు నాన్నగారి ఆలోచనలు ఎలా ఉండేవి, దాన్ని మీరు ఆధునిక భావాల వైపు ఎలా నడిపించారు? ఈ ప్రకాష్ నగర్ బిల్డింగ్ సొసైటీ అనేది అనేక మంది పెద్దలు ఈ సంస్థని ఏర్పాటు చేసి ప్రకాష్ నగర్ అని మొదట ఫస్ట్ వెంచరు మొదలుపెట్టడం జరిగిందండి. ఈ తండ్రి గారు పార్లమెంట్ మెంబర్గా ఉండగా 62వ సంవత్సరంలో ఆయన ప్రెసిడెంట్గా
ఈ సంస్థకి లో సేవ చేయటానికి వచ్చారు. ఆయనకి అప్పటికే ఈ కోఆపరేటివ్ ఇది పాలకుల్లో నిమ్మకాయలు పండించి రైతులందరికీ ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఆ సొసైటీ పరంగా రైతులందరికీ ఉపయోగపడ్డారు. ఆ సిస్టంలోనే ఇక్కడ సేవ చేయటానికి ఎదరికి వచ్చి ఆ సంస్థ టేకప్ చేశారు. చేసిన తర్వాత ఈ ప్రకాష్ నగర్ ఈ 1 ఏదైతే ఉందో అది ముందు అభివృద్ధి చేసుకుని వెంకటేశ్వర నగర్ అనేది ల్యాండ్ అక్కడ రైతుల దగ్గర అందరి దగ్గర తీసుకుని ఒక 1000 మెంబర్స్కి లేఅవుట్ చేయటం జరిగింది. ఆ టైంలోనే ఈ లేఅవుట్ విషయాల్లో నాకు అప్పటికే కొంత అవగాహన ఉండటం వల్ల ఆ లేఅవుట్ చేయటానికి టీంను ఒకటి ఏర్పాటు చేసి ఫాదర్కి అప్పచెప్పడం జరిగింది. ఆయన సుమారుగా పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్ కలిపి 1000 మెంబర్స్కి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా సపోర్ట్గా ఉండి ఆ నిర్మాణాలు అయ్యే టైంలో ఆయన క్రమేపీ వయసు రీత్యా ఎవరో ఒకరిని పెట్టాలనే ఉద్దేశంతో అందరూ కలిసి నన్ను 92లో ప్రెసిడెంట్ చేయటం జరిగిందండి. 92లో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ముందే ఏంటంటే ఏ సొసైటీ ఫార్మేషను అన్నీ జరిగి మెంబర్లకి సదుపాయంగా వాళ్ళకి లాభాపేక్ష లేకుండా చేసే ఉద్దేశాలతోటి ఉన్నారు. అట్లాగే దాంట్లో సేవ చేసి వర్కర్సు స్టాఫ్కి ఫౌండేషన్ అనేది కావాలి. అది వెంటనే నేను ఈ నిర్మాణ రంగంలో ఉండటం వల్ల నాకు ముందు ఆ సపోర్ట్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ సాయి నేతాజీ టవర్స్ అనేది అపార్ట్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చాను. అప్పుడు బిల్డింగ్ సొసైటీ, కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ బహుళంతస్తుల భవనాలు చేపట్టడం అన్నది ఇదే ప్రథమం అండి. ప్రథమం అది 104 మెంబర్స్కి ఒకే కాంపౌండ్లో నిర్మాణాలు టేకప్ చేసి ప్రతిదానికి ఏంటంటే ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా నా పూర్వ అనుభవం బట్టి ఒక ల్యాండ్ కాస్ట్, అప్పుడు ల్యాండ్ కాస్ట్ 24 రూపాయలు దాంట్కి వెంకటేశ్వర నగర్కి పడింది. అదేవిధంగా ఇక్కడ ల్యాండ్ తీసుకుని దాని కన్స్ట్రక్షన్ కాస్ట్ యాడ్ చేసి సుమారుగా
రూపాయలు ఎస్ఎఫ్టీలో. ఇప్పుడు మొదట్లోనే ఈ వర్క్ చేసుకోకుండా మెంబర్ల మీద పెట్టడం అంత మంచి పని కాదనే ఉద్దేశంతో ముందే అన్ని లెక్కలు వేసుకుని అది కూడా టైమ్లీ కంప్లీట్ చేస్తేనే ఆ రేటుకి మనం మెంబర్లకు అందించగలం అండి. అతి తొందరలో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి 400 రూపాయలతోటే మెంబర్లకు అందించడం జరిగింది. సొసైటీకి ఏంటంటే ఈ సంస్థ ఎప్పుడూ ఎక్కడ లోన్స్ తీసుకురాలేదు, గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ప్రైవేట్గా కానీ. ఉన్న ఫండ్స్ని ప్రాజెక్టు పూర్తి అవటానికి మెంబర్లతోటే సపోర్ట్ అందుకుంటా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఇతర ఎలిమెంట్స్ యాడ్ అవ్వకుండా దాన్ని చేయగలిగినప్పుడే తక్కువకి మనం మెంబర్కి అందించడానికి వీలు చిక్కుతుందండి. అప్పుడు ఇది ఒక్కటే సరిపోదనే ఉద్దేశంతో ఒక పెర్మనెంట్ సపోర్ట్ కూడా దొరకాలి సొసైటీకి, మెంబర్లకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఆఫీస్ అనేది ఇంత అవసరం లేదు. ఆ ఆఫీస్ తీసేసి వెంకటేశ్వర నగర్లో ఒక అపార్ట్మెంట్ ఒకటి కట్టి అందులో ఒక పోర్షను ఆఫీస్ కింద పెట్టి ఈ ఆఫీస్ని కన్వర్ట్ చేసి కమర్షియల్గా ఆనంద స్వీట్స్, కెనరా బ్యాంకు ఇట్లాంటి రెవెన్యూ రావడానికి సపోర్ట్ ఇవ్వడానికి అవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్కమ్ జనరేటింగ్ సోర్సెస్ చేసి ఇవన్నీ ఏంటంటే స్టాఫ్కి ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకుండా తత్వ మెంబర్స్కి ఏదైతే సౌండ్ ఇదిలో ఉంది ఆ విధంగా సొసైటీకి సపోర్ట్ దొరికింది. ఇప్పుడు నేను 8.5 లక్షలు ఫండ్స్ ఉండగా నేను చార్జ్ తీసుకున్నాను. ఇలాగా ఈ సపోర్ట్లతోటి రెవెన్యూ జీతాలు ఇవన్నీ చేసుకుని మెంబర్కి ఎక్కడా కూడా ₹1 కూడా మళ్ళీ మధ్యలో వసూలు చేయకుండా బర్డెన్ కాకుండా ఇవాళ ₹2 కోట్ల డిపాజిట్లో కూడా పెట్టడం జరిగిందండి. అలాగే ఇంక దాన్ని ఆ ఫండ్స్ పెంచి ఉద్దేశం అంత మంచిది కాదు అని చెప్పి ఓ ధర్మంచిర హాల్ అని వెంకటేశ్వర నగర్ పార్క్ డెవలప్మెంట్ దత్తత తీసుకుని ఈ పబ్లిక్కి ఏ ఉపయోగపడతాయో మన ఈ కాలనీస్లో చుట్టుపక్కల వారికి అవి ఏర్పాటు చేసుకుని ఇవన్నీ నేను చేస్తున్నానంటే మా టీం అండి, డైరెక్టర్స్, తర్వాత పబ్లిక్ మెంబర్స్ అందరూ నాకు సపోర్టు ఇస్తున్న వలన నేను ఇవి చేయగలుగుతున్నాను. అవి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఏ లోన్కి వెళ్ళకుండా నేను అనుకుంటున్నది స్టేట్లో ఇది ఒకటే సొసైటీ నిలబడి ఉందేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రకాశం నగర్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ అంటే ఒక క్రేజీ ప్రాజెక్టు లాగా అందులో మనకి అవకాశం లభించడమే గొప్ప అని అది ఒక దాన్ని స్టేటస్ సింబల్గా భావించే స్థితిని మీరు రైట్ ఫ్రమ్ ది ఇన్సెప్షన్ సొసైటీ ఏర్పడి నుంచి ఇవాళ వరకు కూడా ఆ ఇదిలో నడుపుకుంటూ వస్తున్నారు. ఇవి ఒకటే కాదు, ఇవి సొసైటీ యాక్టివిటీస్ వరకు అలాగే సొసైటీకి సంబంధించి ఇప్పుడు 4-5 వేల మంది లబ్ధిదారులు ఉండి ఉంటారండి, బెనిఫిషరీస్.
ఒక 3,000 మంది ఉన్నారండి. 3,000 మంది ఉంటారు సొసైటీ పరంగా. సొసైటీ పరంగా 3,000 మంది మెంబర్స్కి ఈ సేవ చేయటానికి ఈ సొసైటీ యాక్టివిటీస్తో పాటు నాన్నగారు మొదలుపెట్టిన ఈ ఆధ్యాత్మిక రంగంలో ఆనాల వెంకటప్పారావు రోడ్లో ఒక వెంకటేశ్వర మందిరం నిర్మించారు. అది మనమే నిర్వహిస్తున్నాం కదండి. అవునండి. 85లో మా తండ్రి గారు ప్రోద్బలంతో ఆయన ఇదిలో శృంగేరి పీఠాధిపతి చేత ప్రతిష్ఠ చేయించి ఆ దేవాలయం, దాన్ని సపోర్ట్ ఇవ్వటానికి చిన్న కళ్యాణ మండపం 2 ఆనాల వెంకటప్పారావు రోడ్లో, అది నిర్మాణం 84-85లో జరగటం జరిగింది. ఇప్పుడు ఎవరి దృష్టి అక్కడ లేని రోజుల్లో, జనం ఎవరు కూడా లాలా చెరువు దాటి వెళ్ళని రోజుల్లో, లాలా చెరువుకు లోపలే టచ్చాడుతున్న రోజుల్లో మీరు దివాన్ చెరువుని ఒక 25 ఏళ్ల క్రితం మీరు దివాన్ చెరువుని కేసి దృష్టి పెట్టారు. 15 ఏళ్ల క్రితం అక్కడ ఒక ఆధునిక వాడ, విదేశీ వాడను తలపించే ఒక కాలనీని డిబివి రాజు విలాస్ పేరుతోటి మీరు ఒక టౌన్షిప్ని డెవలప్ చేశారు. ఇవాళ అది మంచి క్రేజీ ప్రాజెక్ట్ అయ్యి అక్కడే మళ్ళీ మీరు కొత్త ప్రాజెక్ట్ కూడా చేపడుతున్నారని అంటున్నారు. అసలు 25 ఏళ్ల తర్వాత అవసరాలు ఎలా ఉంటాయి అని ఆలోచించి ఆ ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అనే దానికి మీకు స్ఫూర్తి ఏమిటి? అది నాకు ఈ మొదట్లో పర్మిట్ చేసేది కాదు కానండి, 60s వరకు నేను టైట్గా ఉన్నాను. 70s దగ్గర నుంచి ఒక కుటుంబంతో ఒక 1 month గడపటం అనేది అవసరం అని చెప్పి, అప్పుడు ఏంటంటే మా పిల్లలకు కూడా సెలవులు ఇవ్వటం, నాకు ఆ టైంలో కొంత వీలు చిక్కేటట్టుగా నేను చేసుకుంటాం. మొదట్లో కంట్రీ అంతా అన్ని చోట్ల ప్రశాంతత ఎక్కడైతే ఉందో అది చూసుకుంటా, ఈ కట్టడాలు కానీ ఈ ఫార్మేషన్స్ కానీ ఏ విధంగా జరుగుతున్నాయి ఏమిటి అనేది నా దృష్టి దానికి వెళ్తూ ఉండేది. అదేవిధంగా కంట్రీస్ అన్నీ కూడా తిరగటం జరిగిందండి. వెళ్ళి ఒకటి ఫ్యామిలీస్ తోటి గడపటం ఏంటంటే, ఒకరి ఆలోచనలు ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అది దాన్ని బట్టి మనం చెప్పి పరిస్థితి లేకుండా అది ఒక మంచి కాన్సెప్ట్ కింద పెట్టుకుని సంప్రదాయాన్ని అనుచారంగా అందిందామనే ఉద్దేశంతో అది చేసుకుంటూ, ఇటువంటి నేను మొదట్లో బాంబే సిటీ అంతా నాకు తెలుసు. నేను మొదట్లో బాంబే తిరిగేటప్పుడు ఆ సీవుడ్ని, తర్వాత చాలా పెద్ద పెద్ద హోటల్స్ వచ్చినాయి. చర్చి గేట్ దగ్గర ప్యాలెస్ హోటల్, సీ గ్రీన్ అని ఒక హోటల్లో ఉండేవాడిని. అక్కడ ఆఫీస్ పనులకి వెస్టర్న్ రైల్వే, సెంట్రల్ రైల్వే అక్కడ ఉండటం వల్ల, ఇక్కడ నార్మన్ పాయింట్లో ఫస్ట్లో నాకు ఆఫర్ ఏమొచ్చిందంటే, 175 రూపీస్లో మీకు ఇస్తాం, మీరు ఒక అపార్ట్మెంట్ తీసుకోండి, మీకు లైఫ్లో పనికి వస్తుందని ఆఫర్ వచ్చింది. నార్మన్ పాయింట్లో ఎక్స్ప్రెస్ టవర్స్ పక్కనే. నేను ఇవాళ ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో ఉంటాను, రేపు ఇంకో ప్రాజెక్ట్కి వెళ్తాను. మళ్ళీ దాన్ని ఒక చూసి, ఆ రోజుల్లో ఆలోచనలు
ఆ, ఉండి పరిస్థితులు అండి అవి. అంచేత మనం ఉండి చోటు కాకుండా ఇంకా ఇతర నాకు ఆలోచనలు వచ్చేవి కాదు. కానీ ఈ నిర్మాణాలు ఎలా పెరుగుతున్నాయనేది నాకు కొంత అవగాహన వస్తూ ఉండేది. అలాగే ఇప్పుడు ప్రతి హాలిడేస్ ఈ కంట్రీ అంతా తిరిగాం. అలాగే అమెరికాలో అన్ని పార్ట్స్ చూసాం, యూరోప్ అంతా చూసాం. అంటే ఎక్కువ పెట్టుకోకుండా ఒక ప్లేస్కి వెళ్ళటం ఆ ఇయర్లో, అక్కడ గడిపి ఆ చుట్టుపక్కల ఇంపార్టెంట్ అన్నీ చేసి, నాది ఏదో కొన్ని రోజులు ఖాళీగా ఉన్నప్పుడు ఈ కాలనీస్ పెరిగి ఎలా పెరుగుతున్నాయి, ఏమిటి, ఏ విధంగా ఉంది, వాటిల్లో కొంచెం ఇంట్రెస్ట్ తీసుకునేవాడిని. అవి ఎప్పటికైనా అదే రాజమండ్రిలో కూడా ఇప్పుడు ఇక్కడ ఈ పాత టౌన్ని కొత్త ఆలోచనలతో పెట్టడం అనేది ఎప్పుడు కష్టమైన పని, ఒకరిని ఇబ్బంది పెట్టడం అవుతుందండి. అంచేత దివాన్ చెరువు అయితే ఇక్కడ టౌన్కి దగ్గరగా ఉంటుంది, ఫ్యూచరు ఉంది, ఆ విలేజ్లు కూడా ఇప్పుడు ఇదవుతాయని చెప్పి నేను 2000 సంవత్సరంలోనే ఆ ఆలోచనలతోటి నేను అక్కడ ల్యాండ్ పూల్ చేసుకుని 2005-06లో ఒక 5 సంవత్సరాల తర్వాత దాన్ని, ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా సరే ప్రాజెక్టు అనేది అలాగ మెంబర్లకి వదిలిపెడితే ఇండివిజువల్గా వారు ఏం చేసుకోలేరండి. వారు ఎప్పుడు చేసుకోగలరంటే ఎవరైతే మనం తల పెట్టామో ఆ వాళ్ళు కూడా అభివృద్ధి చేయాలి. దాన్ని చేస్తే అప్పుడు తత్వ సపోర్టు, ఈ సపోర్ట్ తత్వ ఫ్యామిలీస్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. అది ఒకటి పెట్టుకుని ఫస్ట్లో ఆ విధంగా దివాన్ చెరువు మనకు ఉపయోగపడుతుందని చెప్పి దివాన్ చెరువు స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆ దివాన్ చెరువు ప్రాజెక్టుతో పాటే ముందు మళ్ళీ నాన్నగారిలాగే మళ్ళీ అక్కడ మీరు కూడా ఇంకొక నిర్మాణం వెంకటేశ్వర మందిరం నిర్మించారు. వెంకటేశ్వర ఇది, తర్వాత కళ్యాణ మండపం, అక్కడే విల్లాస్ అనేది 2006లోనే ఫస్ట్లో డెవలప్మెంట్, మీకు ముందు చెప్పినట్టుగా నా డెవలప్మెంట్ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో రోడ్స్ ప్యాటర్న్ బాగా ఇచ్చుకుని, ఇప్పుడు ఏంటంటే ఏదైనా టౌన్షిప్ తీసుకురావాలనుకుంటే దాని అంగులన్నీ చేయటానికి ముందే ఆలోచన అనేది అవసరం. ఆ అవసరం కొలిది కొంచెం పెద్ద రోడ్స్ వేసి ఈ ఫ్యూచర్లో డెవలప్ చేసుకోవడానికి వీలుగా ఉండి సైట్లు ఇంపార్టెంట్ చోటే 10%లో ఓపెన్ సైట్లు ఇచ్చి ఎక్కడో ఇవ్వకుండా అన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ప్లాన్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో దివాన్ చెరువు చేసి ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు మొదలుపెట్టారు, మెంబర్స్ మొదలుపెట్టారు. మాది ఇంకా ఒక్కొక్క పాకెట్ రిలీజ్ చేసుకుంటా చేయటానికి ఇది ఉంది. ఈ కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టాలంటే ఈ టౌన్ ప్లానింగ్తో పాటు కొన్ని ఆర్గనైజేషన్స్ కస్టమర్కి ఇబ్బంది లేకుండా ఉండటానికి రెరా అని ఒకటి. ఇప్పుడు మీరు కొత్త ప్రాజెక్టులు అంటే ఇప్పుడు బేసికల్గా ప్రతి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి లోకల్ బాడీస్ వరకు ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, అలాగే హౌసింగ్ మీద ట్రస్ట్ పెడుతున్నారు. కానీ అట్ ది సేమ్ టైం తీసుకొస్తున్న నిబంధనలు కానీ
ఇవి ఈ రూల్స్ కానీ మనకి నిర్మాణ రంగం పెరగడానికి పనికి వస్తున్నాయా, లేకపోతే అవి ఒక హర్డిల్స్ కింద ఉంటున్నాయా? ఇప్పుడు ఏంటి వాటి వల్ల ఉన్న లాభాలు ఏమిటి, ఈ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల వల్ల వచ్చే నష్టాలు కూడా ఏమిటి? ఇప్పుడు ఇది ఏంటంటేనండి, ప్రతిదీ గవర్నమెంట్ కంట్రోల్ అనేది ఉండాలి. ఏదైనా సరే అదే ఉండాలి. అంచేతే టౌన్ ప్లానింగ్ అనేది కంట్రోల్లో ఈ నిర్మాణాలన్నీ జరుగుతూ ఉంది. కొన్ని ఇంకా కంట్రోల్ చేయటానికి రెరా అనేది ఒకటి వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చిందండి. ఇప్పుడు కొన్ని కట్టుదిట్టాలు ఏం చేశారంటే, టౌన్ ప్లానింగ్ రూల్స్ ప్రకారంగా మనం అన్నీ చేసి అప్పచెప్పిన తర్వాత కానీ ఎన్ఓసి అనేది ఇవ్వరండి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. అది వస్తేనే మనం మెంబర్కి పూర్తిగా సేవ చేసినట్టు. అది రావాలంటే వాళ్ళు ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చారో ఆ గైడ్లైన్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఎన్ఓసి రాకుండా ఈ మా ప్రాజెక్టులు ఏమన్నా మొదలుపెట్టుంటే సెరాంటి ఆర్గనైజేషను దాని మీద సూపర్వైజ్ చేసి మమ్మల్ని సెర్చ్ చేయొచ్చు. ఎన్ఓసి వచ్చిన తర్వాత కూడా రెరా ఆ రూల్స్ ఏదైతే ఉన్నాయో ప్రాజెక్ట్లో ఎన్ఓసి రాకుండా ఉన్న వాళ్ళకి ఏది అప్లై అవుతుందో ఎన్ఓసి వచ్చేవాళ్ళు కూడా అదే అప్లై చేస్తా ఈ క్వశ్చనీర్ అంతా చేసి కొంచెం కాలయాపన జరుగుతుంది. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి వీలు కాకుండా ఉందండి. అవి తొందరలోనే వారు చూసుకొని సరి చేస్తారని తలంతో ఉంది. మేము ఏదన్నా మొదలు పెట్టాలంటే కొంచెం దీనివల్ల మెంబర్స్కి అందించలేకపోతున్నాం. అది వస్తేనే కానీ మెంబర్లకి ఇవ్వలేము. ఎన్ఓసి వచ్చిన తర్వాత కూడా ఎన్ఓసి వచ్చేసి ఉంది ఒక దాంట్లో, అది కట్టడానికి వీలు కాకుండా రెరా రిజిస్ట్రేషన్ ఒకటి అవుతేనే కానీ ఇది అవ్వదు. అది ఫార్మాలిటీ కంప్లీట్ చేస్తున్నాం. వారు ఏ ఒకటి అడుగుతున్నారు, అవి కొంచెం 2-3 విధాలుగా మార్చుకుంటే కొంచెం ఈ కట్టడాలు తొందరగా ఎదరికి జరుగుతూ ఉంటాయండి. దిస్ ప్రోగ్రామ్ is sponsored by Sai Super Specialty Hospitals, Healthcare Redefined, Rajahmundry. నీ లంచ్ బాక్స్ రెడీ. హెల్త్ బాగాలేదు మమ్మీ, ఈరోజు స్కూల్కి వెళ్ళను. ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్దాం, ఈ పూటకు వెళ్ళు. పాప సేఫ్ అమ్మా, మీరు వెళ్ళి చూడొచ్చు. Sai Super Specialty Hospitals, Healthcare Redefined, Rajahmundry. ఇది రాజమండ్రిలో జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్. ఇక్కడ అన్ని రకాల క్యాన్సర్లను నిర్ధారించి నయం చేసే అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్నారు. క్యాన్సర్ నిర్ధారణకు, చికిత్సకు అత్యంత అధునాతనమైన పరికరాలు ఉన్నాయి. కీమోథెరపీ చేయించుకునే రోగి హాస్పిటల్లో ఉండిపోనవసరం లేదు. ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రానిక్ చైర్లో కొద్ది గంటల పాటు కీమోథెరపీ తీసుకొని అదే రోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. రేడియో గామా కిరణాలతో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అత్యంత అధునాతనమైన రేడియేషన్ అంకాలజీ యూనిట్ జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్లో మరో విశేషం. శస్త్రచికిత్సతో క్యాన్సర్లను నయం చేసే సర్జికల్ అంకాలజీ విభాగంలో సాటిలేని థియేటర్లు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఈ హాస్పిటల్లో రోగులకు కొండంత అండ. లాభాపేక్ష లేని క్యాన్సర్ ట్రీట్మెంట్ కు 25 ఏళ్ల నమ్మకం. రాజమండ్రి జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్. సిపి రెడ్డి హీరో, మెయిన్ రోడ్, టీ నగర్, రాజమండ్రి. సెల్ 7797766389. శాంతి పీవీసీ అండ్ హెచ్డిపిఈ పైప్స్, బ్లూ కేసింగ్ పైప్స్, ఆస్ట్రల్ సిపివిసి పైప్స్, జెల్, సెరా,
శాంతి పైప్స్ టైల్స్ అండ్ శానిటరీ, రంగచారి స్ట్రీట్, టీ నగర్, రాజమండ్రి. నేను డాన్స్కి పనికిరానంట. ఏ ఎందుకని? ఈ మధ్యన డాన్స్ చేస్తూ సడన్గా పడిపోతున్నాను. దీనికి సరైన సొల్యూషన్ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, హెల్త్ కేర్ రీడిఫైన్డ్, రాజమండ్రి. సరే, ఇవన్నీ సరే, ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని ఆలోచనలు, నేను ముందే అన్నట్టుగా 25 ఏళ్ల తర్వాత సర్కారీ నిబంధనలు ఏవైతే వస్తాయో 25 ఏళ్ల ముందు మీరు ఆలోచించి ఇంప్లిమెంట్ చేసేసి ఉంటారు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు దివాన్ చెరువులో తీసుకున్నా, మనం చేపట్టిన ప్రాజెక్టులు చూసినా నిబంధనలు లేని రోజుల్లో 40 అడుగుల రోడ్లు, 60 అడుగుల రోడ్లు వేశారు మీరు. ఆవేళ 30 అడుగుల రోడ్డు ఉంటే చాలనుకునే రోజుల్లో మీరు 60 అడుగుల రోడ్లు వేశారు. అసలు అదే అలాగే వైర్లెస్ అంటే కేబుల్, అండర్ గ్రౌండ్ కేబుల్స్ తోటి మొత్తం ఎక్కడ వైర్ అన్నది కనపడకుండా హడ్డీలు లేకుండా చేశారు. ఇటువంటి ఆలోచనలు మీరు ఏదైనా పూర్తిగా చూస్తే, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా విదేశాల్లో చూసిన కాలనీలు, కౌంటీలు చూసినప్పుడు వచ్చిన ఆలోచనల, లేకపోతే మీకు సొంతంగా తట్టిన ఆలోచనల, కాస్ట్ ఎఫెక్టివ్గా ఎలా చేయగలుగుతున్నారు? ఇది ఇప్పుడు కేబుల్ వేసామంటే అప్పటికి ఇక్కడ ఆంధ్రాలో ఎక్కడ లేదండి. దానికి కూడా కొంత ఏ విధంగా వేయాలి, అప్రూవల్స్ తీసుకురావడానికి కొంచెం కష్టపడవలసి వచ్చింది. అంటే మొదటి ప్రాజెక్ట్ అవుతుంది ఈ ప్రాంతానికి. దానికి అన్నీ ఈ మీరు అడిగినట్టుగా ఇది ఇతర దేశాల్లో కూడా ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ కేబుల్ సిస్టమ్. ఓపెన్గా కనుక ఉండుంటే అది పాడవుతుంది. పాడై మేము బయటికి వెళ్ళిపోతే మెంబరు ఇండివిజువల్గా ఏం చేయలేకపోతున్నారు. అంచేత హౌసింగ్ అక్కడ రావడానికి వీలు చెక్కట్లేదు. ఇప్పుడు మాకు కూడా కొన్ని కష్టాలు కూడా ఉంటాయండి. ఒక మెంబర్కి తక్కువ రేట్లో మేము అప్పుడు ఉన్న ఏవైతే రూల్స్ ఉంటాయో దాని ప్రకారంగా లేఅవుట్ చేసి మేము ఇచ్చి, ఈ రేటు దాని మీద లోడ్ అవ్వదు, దానికి లెక్క వేస్తాం. దానికి లెక్క వేయటం వల్ల ఏమవుతుందండి, సదుపాయాలు ఉండవు. ఇప్పుడు మళ్ళీ రూల్స్ మారినాయి. ఇప్పుడు అన్ని కట్టుదిట్టాలు చేశారు, కానీ మేము మాత్రం అది కాపాడుతున్నాం. ఈ ఇల్లు కట్టుకోవడానికి ముఖ్యం 2005లో కచ్చా రోడ్ వేస్తే సరిపోతుంది. ఈ తత్మా ఫెసిలిటీస్ ఏమీ లేకపోయినా అప్పుడు లేఅవుట్ అప్రూవల్స్ ఇచ్చేసేవారు. ఇప్పుడు అన్నీ ఉంటే కానీ ఇప్పుడు ఇవ్వరు. ఇప్పుడు మెంబర్ కొత్తగా దాంట్లో చేసుకోవాలనుకుంటే ఇండివిజువల్గా ఏం చేసుకోగలడు, అతను చేయలేని పరిస్థితిలో పడుతున్నాడు. మేము ఆ 2005లో ఉన్న రూల్కి అసలు సంబంధం లేకుండా ఉన్న రూల్కి తగ్గట్టుగానే అందరికీ వాటర్ ఇస్తున్నాం, పవర్ ఇస్తున్నాం, బీటీ రోడ్స్ ఇస్తున్నాం. అప్పుడు కానీ మాకు పర్మిట్ చేయదండి. అప్పుడున్న దాన్ని బట్టి రేట్లలో మేము రిలీజ్ చేయటం జరిగింది. ఇప్పుడు ఒక్క ఐటెంకి కూడా సరిపోదు. అయినా కొన్ని వాటిల్లో కొంత ఇటు అటు ప్లస్ మైనస్ ఉన్నా కొంత అవి సరి చేసుకుంటా, లాభం ఎక్కువ లేకుండా అవి చేసి వారికి అప్పు చెప్పటం. మళ్ళీ మెంబర్ దగ్గరికి ఇవన్నిటికీ కస్టమర్ దగ్గరికి వెళ్ళలేమండి. వాళ్ళు ఇబ్బందులు వారికి ఉంటాయి. వాళ్ళు ఒక బడ్జెట్లో వచ్చి అక్కడ పెట్టుకుంటారు. ఆ బడ్జెట్లో ఉన్న వాళ్ళు ఇంకా లోడ్ చేద్దాం అనుకుంటే వారికి ఇబ్బంది. అంచేత మనం చేయగలిగిన సపోర్టు ఇవాళ కూడా జరుగుతుంది. ఎప్పుడూ ఆ లోటు అనేది లేకుండా చేయటానికి అన్ని ఆలోచనలతోటి అది ఎదురుకెళ్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఒకెత్తండి, మీరు 9వ పడిలో ఒక చెరువులో ఉన్నారు. ఇవాళకి
25 ఏళ్ల తర్వాతకి సంబంధించిన ప్రాజెక్టులు ఆలోచన చేస్తున్నారు. మీ జీవన రహస్యం ఏమిటి? ఇది ఆరోగ్యంగా మీరు ఇన్ని ప్రాజెక్టులు చేస్తూ ఇంత స్ఫూర్తిగా ఉండడానికి ఉన్న మీ దైనందిన శైలి గురించి కూడా చెప్తే అది స్ఫూర్తిగా ఉంటుంది. ఇది ఏం లేదండి, మనం భూమి మీద పడిన తర్వాత ఏదో ఒకటి మనం ఎవరికి ఆలోచన తగ్గ అది వాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటాం. ఇటు ఫ్యామిలీని పోషించుకోవాలి, ఇటు మనం కంట్రీ వైజ్ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అట్లాగే మనం చూసుకుంటా నలుగురికి ఏమైనా ఉపయోగపడేది ఏమైనా ఉంటే చేసుకోవాలి. ఇది అనేది అప్పుడే మనకి మనశ్శాంతి ఇదవుతుంది. నాకు 9:30కి నేను పడుకుంటానండి. పొద్దున్న 5ంటికి లెగుస్తాను. 5ంటికి ఇప్పుడు ఇదివరకు ఎక్కువ టైం చేసిన మినిమం ఒక ½ అన్ అవర్ అన్న యోగా చేసుకుంటాను. తర్వాత వాకింగ్కి వెళ్తాను, వాకింగ్ పూర్తి చేసుకుంటాను. చేసుకున్న తర్వాత మా ఫ్యామిలీస్లో ఏంటంటే పెద్దల దగ్గర నుంచి 10 గంటలకి మొత్తం అందరి భోజనాలు అయిపోతాయండి. మేము ఎక్కడున్నా సరే, హైదరాబాద్లో ఉన్నామండి, వైజాగ్లో ఉన్నామండి, ఇక్కడ ఉన్నామండి, మెడ్రాస్లో ఉన్నప్పుడు కూడా అదే, అక్కడ కూడా అంతే. ఎప్పుడు ఆ టైం షెడ్యూల్ 10 గంటలకల్లా మా మీల్స్ అయిపోయి మా పనులు చేసుకోవడానికి ఏ ఇబ్బంది కలగట్లేదు. మార్నింగు ఫాదర్ అవుతే తేనె నిమ్మకాయ ఒక గ్లాస్ తీసుకునేవారు, మేము ఒక కప్పు జావ తాగుతాం. అట్లాగా లిమిట్గానే చేసుకుని 10ంటికి భోజనం చేసి వర్కులు జరిగేటప్పుడు ఎప్పుడు నిద్ర అనేది మధ్యాహ్నం అవసరం లేకపోయేది. ఇప్పుడు మాత్రం 1 గంట రెస్ట్ తీసుకుని అలవాటు వచ్చింది. తర్వాత ఏదో స్నాక్స్ 2 ఇడ్లీయో ఏదో ఒకటి లైట్గా తీసుకుని సాయంత్రం 7ంటికి అయ్యేటప్పుడు భోజనం చేయటం. ఈ పనులు చూసుకుంటా, పనులకి ఏ ఇబ్బంది కలగట్లేదు. అంచేత బాడీ పూర్తిగా ఇంకా పర్మిట్ చేస్తానండి. ఎన్ని రోజులు చేస్తుందో తెలియదు కానీ అంచేతే నాకు ఒక అబ్బాయి, 3 అమ్మాయిలు. ఏంటంటే అవతల ఫ్యామిలీస్ తోటి పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉంటారు, అలాగే నాతోటి ఇన్వాల్వ్ అయి ఉంటారు. అందరూ కలిసికట్టుగా వీరు వారు అనేది తేడాలు లేకుండా ఫ్యామిలీ వెళ్తుంది. ఆ విధంగానే పిల్లలు కూడా అదే బాటలో వెళ్తున్నారు. అంచేత ఇప్పుడు ఈ పిల్లలు ఏంటంటే ఇప్పుడు ఎవరి ఇంట్రెస్ట్ ఉండేది అదే, నేను ఎలాగైతే వచ్చానో నేను ఎవరికి దీంట్లోకి వెళ్ళమని చెప్పి సజెషన్ ఇవ్వటం అనేది ఎప్పుడు లేదండి. వాళ్ళు దీంట్లోకి వెళ్తానంటే దానికి సపోర్ట్ ఇవ్వటమే, అంతే తప్పించి నువ్వు అది చేయని ఆ పరిస్థితి ఇంకా ఏర్పడలేదు. అది అంచేత నాకు అది బాగా సంతృప్తి అండి, ఎక్కువ సంతృప్తితో. ఇవన్నీ ఒకటెత్తు, మీరు చెప్పిన దాని ప్రకారం మితాహారం అనేది చాలా ఆరోగ్యకరమైన జీవన శైలికి అది చాలా గొప్ప విషయం. అది మీరు అవాళ నుంచి ఇవాళ వరకు పాటిస్తూ వస్తున్నారు. ఇక్కడే ఒక చిలిపి ప్రశ్న అనుకోండి, ఏదనుకోండి, రాజులకుండి సరదాలు కానీ, అచ్చట్లు ముచ్చట్లు కానీ, వ్యసనాలు కానీ ఏది మీకు ఎందుకు సోకలేదు? ఇన్ని ప్రపంచం అంతా తిరిగారు మీరు. ఇది ఏంటంటే ఇప్పుడు మా తాతల దగ్గర నుంచి నేను చూశాను. తర్వాత
మా ఫాదర్ దగ్గర నుంచి పిల్లలు చూస్తున్నారు. ఇప్పుడు నా బట్టి నా మనవలు వీళ్ళు చూస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఫ్యామిలీలో ఈ ఆలోచనలు ఉన్నవారు ఇంకా రాలేదండి. ఉన్నంతలో ఆ వ్యసనాలు లేకుండా ఆలోచనలు రావటానికి కూడా ఎక్కడ పైనుంచి వేళ వరకు కొంచెం గ్యాప్ లేకుండా వెళ్తుంది. అది మన చేతుల్లో లేదండి. అది చెప్తున్నాను కదండి, ఒకరు పరిస్థితిని ఒకరు ట్రాన్స్ఫర్ అవుతాను కాబట్టి అవి అలా వెళ్తుంది. అలాగే 2003 పుష్కరాలకి విస్తృతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనుకున్నప్పుడు పుష్కర్ ఘాట్ని విస్తరించాలి, ఆ ప్రాంతం ఇరుకిరుగా ఉన్న దాన్ని అంతా విశాలంగా చేయాలి అని అనుకున్నప్పుడు మనకి పాత రైలు వంతెన తాలూకు నిర్మాణాలు అడ్డంగా ఉండేవి. అవి ప్రభుత్వం పరంగా ఎంతమంది ప్రయత్నించినా అవ్వలేదు. అది మీరు దాన్ని సానుకూలం చేసి పెట్టారు. నగరానికి ఇవాళ రాజమహేంద్రవరంలో అనగానే పుష్కర్ ఘాట్కి వెళ్ళి చూడాలి అనిపించే మాదిరిగా దీన్ని అభివృద్ధి చేశారు. దీనికి స్ఫూర్తి మీకున్న రైల్వేలో మీకున్న పలుకుబడి ఊరికి ఎలా ఉపయోగపడింది? అప్పుడున్న కమిషనర్ గారు అరుణ్ కుమార్ గారు, బుచ్చయ్య చౌదరి గారు ఇద్దరు ఈ రాజమండ్రి ఈ ఏటిగట్టంట మనం కొంత బాగా తీసుకురావాలి వీటిని. మాకు ఈ ఓల్డ్ బ్రిడ్జ్ ఒకటి ఇబ్బంది పెడుతుంది. మా ప్రయత్నాలు మేము చేసాం. ఇది ఈ పేపర్ వర్క్ అయినప్పటికీ ఎదరికి వెళ్ళలేదు అని ఇద్దరు అడగటం. నాకేంటంటే అప్పటికి రైల్వేలో నేను చేసిన వారికి అన్ని సంతృప్తితోటి అందరు ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి అప్పుడు జిఎం గారి దగ్గరికి పర్మిషన్ అడిగి నేను ఇలాగ మేము ముగ్గురు వస్తున్నాం, కొంచెం టైం మాకు వెళ్ళట్టు, మీరు ఎప్పుడైనా రండి అని చెప్పి వారు చెప్పడం, మేము పలానా టైంలో వస్తున్నాం అంటాం. ముగ్గురు కలిసి వారి దగ్గరికి వెళ్ళటం జరిగిందండి. జరిగినప్పుడు అంటే వారికి పర్మిషన్స్ అయ్యి కొంచెం రైల్వేలో కూడా వారి ఇబ్బందులు వారికి ఉన్నాయి. దానికి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వారిద్దరూ చెప్పారు. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని జిఎం గారు వెంటనే పర్మిట్ చేశారు. పర్మిట్ చేస్తా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు శివలింగం ఏర్పడి ఉందో అక్కడే 2 ఆర్చులు ఉండేవండి. ఒకటి మాత్రం నాకు అప్పచెప్పారు జిఎం గారు. అంటే నేను ఎన్నో చేశానటువంటి ఒకలాగైతేనే పర్మిట్ చేస్తాను, డిస్మాంటిల్ వర్క్ మాత్రం మీరు చేయాలి అంటే దాని తగ్గ మోపులన్నీ నా దగ్గర ఉన్నాయండి. అంటే బ్లాస్ట్ చేయటానికి వీల్లేదు, దాన్ని రిమూవ్ చేయడానికి ఆ టెక్నిక్ తెలుసున్న వాళ్ళు ఉండాలి. అంచేత నా చేత చేయించారు కాబట్టి ఆ 2 నేనే పెట్టి ఆ 2 డిస్మాంటిల్ చేసి రైల్వేకి అప్పచెప్పడం జరిగింది. తర్వాత ఈ
మన రాజమండ్రి కార్పొరేషన్ కూడా అక్కడ ఈ శివలింగం అవి పెట్టుకోవడానికి పర్మిషన్ కూడా ఇచ్చారు. ఆ విధంగా ఇక్కడ ఈ ఈ సర్కిల్ అంతా ఓపెన్ అవటానికి కారణం అండి. ఏంటంటే అప్పుడు వారు ఓల్డ్ బ్రిడ్జ్ రిమూవ్ చేయకుండా దీన్ని ఏదో విధంగా టూరిజం కింద తీసుకురావాలని కూడా ఒక ఆలోచనలో ఉండేవి. అవి రాజమండ్రికి చాలా అవసరం కూడానండి. అది తొందరలోనే మన వారు అందరూ పూనుకుని అది చేస్తే చాలా బాగా డెవలప్ చేయడానికి టౌన్కి ఉపయోగపడి ఇతర ఈ ప్రాంతం వారు అందరినీ ఉపయోగించుకునేటట్టుగా చేయొచ్చు. వారు అవి టేకప్ చేస్తారనే ఉంది నాకు. అప్పుడే ఈ కాంప్లెక్స్ కూడా కట్టడం జరిగింది. ఇదేంటంటే ఎలాగ అభివృద్ధికి వస్తుంది. అంతకు ముందు నుంచి ఫ్యామిలీ నేటివారు నన్ను ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు, కొంచెం సైట్ మీద పెట్టుకుని రెండు పుష్కరాలకి ఇది కంట్రోల్ రూమ్గా ఉపయోగపడుతుంది. సరిగ్గా పుష్కరాల టైంకి అయ్యింది. మొత్తం కంట్రోల్ రూము మొత్తం కాంప్లెక్సే వారికి అప్పచెప్పాను నేను. అప్పచెప్పి మొత్తం 2003 పుష్కరాలు పూర్తిగా ఉపయోగించుకున్నారు. అలాగే 2015 పుష్కరాలు కూడా ఇది కంట్రోల్ రూమ్ అది పెట్టి అప్పుడు మొదట పుష్కరాలకి జవహర్ రెడ్డి గారు కలెక్టర్గా ఉండి ఆయన రిక్వెస్ట్ చేశారు. వెంటనే వారి చేతిలో పెట్టడం జరిగింది. ఇట్లాగా రాజమండ్రి అభివృద్ధి అనేక మంది ఆలోచనలతోటి చేస్తున్నారు. నాకు వీలు చిక్కినప్పుడల్లా వారికి సపోర్ట్గా ఉంటున్నానండి. బలరామరాజు గారు నిర్మించిన ధర్మంచర అని అది నిర్మాణంగా కాకుండా ధర్మంచర అనేది ఆచరణలోను అది తర్వాత తరంలో కూడా మీరు నిలిపారు. బాగానే ఉంది. ధర్మంచర వరకు మీరు ఆచరణలోనూ చూపిస్తున్నారు. అలాగే ఇప్పుడు మీరు జీవనశైలికి సంబంధించి కూడా అన్ని ఆచరణలోనూ ఆధ్యాత్మికంగా కానీ సేవ కానీ సహకారం కానీ అన్ని రంగాలుగాను చూపిస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. చాలా గొప్ప పేరున్న ప్రీమియర్ ఇంజనీరింగ్ సిండికేట్ని వైండప్ చేశారు. బాగానే అది మీ సొంత విషయం. అది మీకు ఆ క్వాలిటీ గురించి ఉన్న కన్సర్న్ కూడా తెలియజేస్తారు. కానీ మీలాంటి దార్శనికులు ఇక్కడితో మీరు ఆపేస్తే, మీరు ఈ వారసత్వాన్ని ఎక్కడ ఎవరికి అందించకపోతే, మళ్ళీ మున్ముందు ఇలాంటి క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ రావాలి అంటే మీరు ఏమైనా వారసత్వాలను అందించి ఆలోచన ఏమైనా చేస్తున్నారా, ఏమైనా అందిస్తారా? దీంతో ముగిస్తాను. ఇదేంటంటే నాకు ఒక సన్ డిఎస్ఆర్ రాజు, సన్-ఇన్-లాస్ ముగ్గురండి. విజయ, అర్జున్ రాజు, ఎంఏ సీతారామరాజు. వీళ్ళంతా నేనుండగా నాకు సపోర్ట్గా అన్ని విధాలుగా ఎవరు చూసేది వాళ్ళు చూసుకుని వాళ్ళు పూర్తిగా నాలెడ్జ్ తోటి ఉన్నారు అన్ని రంగాల్లోని. అలాగే ఇప్పుడు మా సన్కి ఒక అమ్మాయి, వాళ్ళు పెద్ద ఎత్తులో కాంట్రాక్టర్స్, మా ఫ్యామిలీ వాళ్ళ రంగంలో బాగా ఆరితేరున్నారు. అలాగే ఒక పెద్ద అమ్మాయి తాలూకు అమ్మాయిని ఒక అమ్మాయి, వారు అవతల సైడ్ బాగా పెద్ద వర్క్స్ చేస్తున్నారు. వాళ్ళు ఆరితేరున్నారు. ఈ రెండో వారు పిల్లలు అంతా హైలీ ఎడ్యుకేటెడ్. వాళ్ళు అమెరికాలో వాళ్ళు సంతృప్తిగా, ఒక అమ్మాయి ఉండి ఇక్కడికి వచ్చింది. ఇంకొక అమ్మాయి ఏమో ఇప్పుడు యుఎస్లోనే హస్బెండ్ అక్కడే, వాళ్ళు అంతా సుఖంగా ఉన్నారు.
ఇదేంటంటే మూడో అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిల్లోని ఒక అతను యూకేలో ఎంబీఏ చేసి అతను వచ్చాడు. ఒక అబ్బాయి యుఎస్లోనే న్యూయార్క్లో ఎంఎస్ చేసి, ఇక్కడ సివిల్ చేసి ఎంఎస్ చేసి అతను వచ్చాడు. ఇప్పుడు ఈ దివాన్ చెరువు వరకు మాత్రం వీళ్ళిద్దరూ కార్తీక్ కౌశిక్ వీళ్ళిద్దరూ ఇప్పుడు నేను ఏదైతే అభివృద్ధి చేశానో దాన్ని కంటిన్యూ చేసి ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ఇతర వరల్డ్ వైజ్ ఏ విధంగా టౌన్షిప్లు ఉంటున్నాయో వాళ్ళు కూడా బాగా అవగాహన ఉంది. అది తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళు దివాన్ చెరువుని చేసుకుని ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇప్పుడు ఈ మన ఈ రెరా ఇవన్నీ అయిపోయిన తర్వాత తొందరలోనే వాళ్ళు కూడా కట్టడాలు మొదలు పెడతారండి. ఇప్పుడు అంచేత ఈ రంగాల్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఆ వ్యూస్లో ఉన్నారు. ఇది దీంతో రాజమండ్రికి కానీ ఇతర చోట్ల కానీ ఈ రంగం మాత్రం ఎదరికి వెళ్తూనే ఉంటుంది. ఇది ఇంకొకటండి, నాకు ఈ రాజమండ్రి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఉన్న పెద్దలు కానీ అందరూ నాకు చేయూత ఇస్తున్నారు. ఎప్పుడు ఒక ఫ్యామిలీగానే అన్ని కుటుంబాలు నాతో ఉండటం వల్ల నేను కూడా నాలో చేసి ఈ చిన్న కార్యక్రమాలు నాకు బాగా తోడ్పడుతున్నాయండి. అఖిల భారత స్థాయిలో మంచి పేరు ప్రతిష్టలు గాంచిన సంస్థను ఒక ఇంజనీరింగ్ సిండికేట్ని నడిపి, అలాగే గోదావరి జిల్లాల స్థాయిలో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్వహించి, రాజమహేంద్రవరానికి సంబంధించి ఆధునిక నగర నిర్మాతగా ఉండి కూడా ఎక్కడా ప్రచారానికి ముందుకు రాకుండా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ అన్ని అభివృద్ధి కార్యక్రమాల వెనక నేనున్నాను అంటూ ఉన్న శ్రీ దాట్ల బుచ్చి వెంకటపతిరాజు గారు, డిబివి రాజుగా లబ్ధ ప్రతిష్ఠులైన చిట్టిబాబు గారు మనకి ఈ రాజమండ్రి రోల్ మోడల్స్ కార్యక్రమం మొదలు పెడుతున్నామండి, మీతోనే మొదలు పెడతామంటే దయతో అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి. నమస్కారం అండి, ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు This program is sponsored by Sai Super Specialty Hospitals, Healthcare Redefined, Rajamundry. When in emergency, Sai Super Specialty Hospitals, Healthcare Redefined, Rajamundry. ఇది రాజమండ్రిలో జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్. ఇక్కడ అన్ని రకాల క్యాన్సర్లను నిర్ధారించి నయం చేసే అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్నారు. క్యాన్సర్ నిర్ధారణకు, చికిత్సకు అత్యంత అధునాతనమైన పరికరాలు ఉన్నాయి. కీమోథెరపీ చేయించుకునే రోగి హాస్పిటల్లో ఉండిపోనవసరం లేదు. ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రానిక్ చైర్లో కొద్ది గంటల పాటు కీమోథెరపీ తీసుకొని అదే రోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. రేడియో గామా కిరణాలతో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అత్యంత అధునాతనమైన రేడియేషన్ అంకాలజీ యూనిట్ జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్లో మరో విశేషం. శస్త్రచికిత్సతో క్యాన్సర్లను నయం చేసే సర్జికల్ అంకాలజీ విభాగంలో సాటిలేని థియేటర్లు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఈ హాస్పిటల్లో రోగులకు కొండంత అండ. లాభాపేక్ష లేని క్యాన్సర్ ట్రీట్మెంట్ కు 25 ఏళ్ల నమ్మకం. రాజమండ్రి జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్.
సిపి రెడ్డి హీరో, మెయిన్ రోడ్, టీ నగర్, రాజమండ్రి. సెల్ 7797766389. శాంతి పీవీసీ అండ్ హెచ్డిపిఈ పైప్స్, బ్లూ కేసింగ్ పైప్స్, ఆస్ట్రల్ సిపివిసి పైప్స్, జెల్, సెరా, శాంతి పైప్స్, టైల్స్ అండ్ శానిటరీ, రంగచారి స్ట్రీట్, టీ నగర్, రాజమండ్రి. ఈ మోకాలు నొప్పులతో నడవడానికి చాలా బాధగా ఉంది. నీ రీప్లేస్మెంట్ చేస్తే సరిపోతుంది. సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హెల్త్ కేర్ రీడిఫైన్డ్, రాజమండ్రి.